గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 మూవీ అయితే మనం రిలీజ్ అయిన సంగతి మనందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ ఏంటంటే తొమ్మిదవ రోజు కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ ని తుక్కుగా చిత్తుగా చేసి పడేస్తున్న మూవీ. కలెక్షన్స్ సునామీ అయితే కురుస్తూ ఉందన్నమాట ఎక్స్ట్రాడినరీ లెవెల్లో. ఈ లెవెల్లో ఇప్పుడు ఈ 2025 TFI కెరియర్ లో ఈ మూవీ డిసెంబర్ ఎండింగ్ కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్ లో కూడా ఇలాంటి కలెక్షన్స్ రాబోతుంది. అటు అవతార్ సినిమా రిలీజ్ అయినా కానీ మన టీఎఫ్ఐకి ప్రాముఖ్యత ఇచ్చి ఆడియన్స్ అలాగే ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీతో మూవీని చూడటానికి చాలా మంది ఎగబడుతున్నారు అనమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ కూడా అన్ని ఫుల్ బుకింగ్స్ అయిపోయినాయి అనమాట. ఫుల్ థియేటర్స్ కూడా అది కూడా వీకెండ్ కావడంతో ఇంకా హౌస్ఫుల్ అయిపోయిన థియేటర్స్ అన్ని కూడా. ప్రతి షో కూడా మామూలుగా ఎక్స్ట్రా లెవెల్ ఈ లెవెల్లో ఫుల్ అవడం అనేది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవాలన్నమాట. జై బాలయ్య జై బాలయ్య అనేది ఎందుకంటే ఇందుకోసం అనమాట. థియేటర్స్ ప్రతి ఒక్కటి కూడా ఫుల్ అవ్వడం అదొక మెరాకిల్ అని చెప్పుకోవాలి. కలెక్షన్స్ సునామీ కురుస్తుంది ఈ 9వ రోజు కూడా. ఇలాంటి కలెక్షన్స్ 9వ రోజు కూడా కంటిన్యూ అవుతుందంటే ఇంకా మన మీ ఊహే వదిలేస్తున్నారు అనమాట. ఎలాంటి విజయాన్ని సాధించిందో అఖండ 2 అఖండ విజయాన్ని సాధించింది అనమాట. చాలా మంది విభాగాలు ఏంటంటే ఇంకా మన నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఏదేదో మాట్లాడుతుంటారు. నాకు కింద కాంపిటీషన్ లో రోజుకి ఒక 4-5 కామెంట్స్ వస్తూనే ఉంటాయి అనమాట. ఎందుకంటే 4-5 వస్తున్నాయి అంటున్నారు. అవన్నీ మనం తక్కువ ఛానల్ కాబట్టి చిన్నవి కొంచెం 4 వస్తాయి. ఇంకొంచెం రీచ్ ఎక్కువ పెరిగే కొన్ని చాలా ఎక్కువ వస్తాయి అనమాట నెగిటివ్ కామెంట్స్ అని. అవన్నీ వచ్చినా కానీ అసలు జై బాలయ్య బాబు ఫ్యాన్స్ తగ్గేదే లేదనమాట. ప్రతిరోజు కూడా డైలీ 2 times చూసే వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే మన నైజాం సీడెడ్ ఎక్స్ రోడ్లు క్రాస్ రోడ్లు అలాగే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అండ్ కర్ణాటకలో కూడా అండ్ గుంటూరు డిస్టిక్ కృష్ణా జిల్లా ప్రతి చోట కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే రాబడుతుంది కూడా ప్రతి చోట. మన కృష్ణా జిల్లాలో అండ్ మన ఇది గుంటూరు జిల్లాలో ఎక్కువగా వస్తున్నాయి అనమాట. అటుపోతే రాయలసీమలో అయితే మాత్రం భయ్యా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ అయితే సునామీ కురుస్తూ ఉందన్నమాట. అలాగా వర్షం కురిసినట్టు హౌస్ఫుల్ అయిన ఇప్పటికి కూడా మీరు వెళ్ళి చూడండి. ఎందుకంటే వీకెండ్ అవ్వడం వల్ల ఎక్కువ మంది ఇంకా థియేటర్స్ కి వెళ్ళి చూస్తున్నారు అనమాట. చాలా మందికి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నారు. చాలా మంది ఆల్రెడీ అది థర్డ్ పార్టీ అంటే వెబ్సైట్ లో రిలీజ్ అయిన మూవీ ఏది ఫుల్ హెచ్డీలో అంటే హాల్ ప్రింట్ అయితే రిలీజ్ అయింది. బట్ అది నెగ్లెక్ట్ చేసి డైరెక్ట్ గా థియేటర్స్ కి వెళ్ళి చూస్తున్నారు కాబట్టి సునామీ వర్షం కురుస్తున్నమాట. బాక్స్ ఆఫీస్ ని తుక్కుగా చేసేస్తుంది అనమాట. అఖండ విజయాన్ని సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర. అండ్ ఈ రోజు 9వ రోజు కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ యూఎస్ఏ నార్త్ అమెరికాలో మాత్రం ఎక్కడ తగ్గేది లేనట్టుగా ప్రతి చోట కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ రాబడుతుంది. హిందీలో కూడా ఈ లెవెల్లో అఖండ విజయాన్ని సాధించిందంటే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారి స్టామినా ఇంకా పెరిగింది అనమాట. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఆయన ఒక పవర్ఫుల్ బ్లాక్ బస్టర్ అయితే డిజైన్ చేస్తున్నారు అనమాట గోపితో. చాలా బాగా బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఆదరిస్తున్నారు. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి చాలా బాగా మగ్గు చూపిస్తున్నారు అనమాట. ఈ రోజు 9వ రోజు కలెక్షన్స్ వచ్చేసి 88.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. మూవీ అనేది నార్మల్ గా కాదనమాట, బీభత్సాన్ని అయితే సృష్టించింది. గుర్తుపెట్టుకుని 9వ రోజు 88.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు కలెక్షన్స్ వీడియో రిపోర్ట్. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియో ఇస్తే మాత్రం లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ ట్యాబ్ ఇచ్చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.